మటన్ కీమా అండా బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, మటన్ కీమా పావు కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, షాజీరా అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, బాస్మతి రైస్ అర కేజీ, పెరుగు 1 కప్పు, నెయ్యి అర కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూను. మటన్ కీమా అండా బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బిర్యానీ రైస్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, కొద్దిగా పసుపు ఉప్పు వేసి కోడిగుడ్లు బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు మరుగుతున్న నీళ్లల్లో హోల్ గరం మసాలా, షాజీరా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మటన్ కీమా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి మసాలాలు బాగా కలుపుకోవాలి. మరోవైపు మరుగుతున్న నీళ్లలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఉడికించుకోవాలి. మరోవైపు మసాలాల్లో ఉడుకుతున్న కీమాలో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి రైస్ని ఉడుకుతున్న కీమా అండా మిశ్రమంలో లేయర్గా వేసుకొని పైనుండి మిగిలిన కీమా మిశ్రమం, పుదీనా, కొత్తిమీర, నెయ్యి కూడా వేసి మూత పెట్టి చిన్న మంట మీద 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే కనుమ స్పెషల్ మటన్ కీమా అండా బిర్యానీ రెడీ.